ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్భాగవతము 90వ అధ్యాయము నరకాసుర వధ. కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తివంతుడు. కృష్ణుడు లేని నాడు అష్టప్రకృతులకు కదలిక లేదు. అతి చిన్నతనంలోనే ఎందరో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుడిని సంహరించటంలో వచ్చేటప్పటికీ మాత్రము సత్యభామను తీసుకెళ్ళాడు. తన యనమండుగురు భార్యలలో సత్యభామను తప్ప మిగిలిన ఏ భార్యను కూడా తీసుకెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు కైకేయను తీసుకెళ్తే మనకు రామాయణం వచ్చింది. సత్యభామను శ్రీకృష్ణుడు తీసుకెళ్లటం వలన దీపావళి పండగ వచ్చింది. ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు కొలువుదీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు, దుర్వాస మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి, మహానుభావ, నరకాసురుని ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలాలను తస్కరించాడు. వరుణుడి యొక్క ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారం చేసి మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. వాని యొక్క ఆగడాలు అన్నీ ఇన్ని కాదు, నువ్వే వాణ్ణి పరిమార్చాలి అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర వధ చేస్తానని చెప్పి దేవతలనందరినీ పంపించేశాడు. తరువాత తాను యుద్ధభూమికి బయలుదేరటం కోసము రథాన్ని ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి సత్యభామ అక్కడికి వచ్చింది. సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తైన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ యొక్క పొందిన స్థానము చాలా గొప్పది. సత్యభామ అనేక రంగాలలో ప్రవీణురాలు. కృష్ణ భగవానుని దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది. నాదా, నేను కూడా మీతో యుద్ధభూమికి వద్దామనుకుంటున్నాను అంది. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, సత్యభామ, యుద్ధం అంటే ఏంటో సరదాగా ఉంటుంది అనుకుంటున్నావు. రోజూ నాతో ప్రణయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల జంకారాలు వినపడవు. బ్రహ్మాండమైన ఏనుగులు తొండాలను ఎత్తి గింకారాలు చేస్తుంటాయి. అక్కడ పద్మాల నుండి వచ్చే పుప్పొడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల నుంచి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరాల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచిపెట్టిన బాణపరంపరలు వచ్చి మీద పడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలైన పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయి అని అనుకుంటున్నావేమో. భయంకరమైన శత్రువులు, రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తొందరగా వచ్చేస్తాను, నువ్వు నాతో రావద్దు అన్నాడు. అప్పుడు సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చెవిలో మాత్రమే వినపడేటట్లు ఎంతో ప్రియంగా చక్కటి మాట చెప్పింది. ఆ యుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులే అయినా, అక్కడ దైత్య సమూహాలే ఉన్నా నాకేం భయం లేదు. నీ భుజాలనబడే దుర్గాల చాటున నేనుంటాను. నీ యుద్ధం చూడాలి అనుకుంటున్నాను అని ప్రార్థన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధరంగానికి తీసుకెళ్లటానికి అంగీకరించాడు. ఇద్దరూ గరుత్మంతుని అధిరోహించి యుద్ధభూమిని చేరారు. ప్రాగోత్తిష్టపురానికి చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు మురాసురుడు, విశంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ దుర్గాలు చాలా ఉన్నాయి. పరమాత్మ ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహారం చేస్తూ అన్ని దుర్గాలను నేలకూల్చేశాడు. పాంచజన్యం చేతిలో పట్టుకొని ప్రళయకాలంలో మేఘుడు ఎలా ఉరుముతాడో అలా పాంచజన్యాన్ని పూరించారు. మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగోత్తిష్టపురాన్ని మురాపాసాలతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాసాలను ఖండించారు. మురాసురుడు పైకి వచ్చాడు. తన 5 తలలతో వాడు బ్రహ్మాండంతో ఉన్నటువంటి పంచభూతాలను మింగేసేలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అలాంటి జడతో వాడు నీటిలో నుంచి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గదా ప్రహారముతో మురాసురుని శిరస్సును బద్దలు చేశాడు. మురాసురుడు మరణించగానే వాని 7 కుమారులు కృష్ణ పరమాత్మ మీదకు యుద్ధానికి వచ్చారు. ఆ 7 కూడా కృష్ణ పరమాత్మ నిర్జించాడు. ఈ వార్త నరకాసురుడికి చేరి యుద్ధానికి వచ్చాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తికి, భూదేవికి కలిపి జన్మించిన వాడు. వాడు 14 భువనాలను గెలిచాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గబాలున లేచి ముందుకొచ్చింది.
తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడేసింది. తాను వేసుకున్న హారాలు బయటికి వేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడా భయం కనపడటం లేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వేలాడకుండా బొడ్డులో దూపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి, నాదా, ధనస్సుని ఇలా ఇవ్వండి అంది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివేముంటాయి? రాక్షసుల మస్తకాన్ని ఖండించటానికి అనువైన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనస్సును సత్యభామ చేతికిచ్చారు. ఆ ధనస్సును ఎడమ చేతిలో పట్టుకొని వింటినారిని విప్పి కుడి చేతితో కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కృష్ణ పరమాత్మతో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనస్సును పట్టుకోగానే ఆమెలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్ధం ప్రారంభించి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రించి విడిచిపెడుతుంది. ఆమె ఒక్కొక్క బాణము తీసి తొడుగుతుంటే వీరరసము, శృంగార రసము, భయరసము, రౌద్ర రసాలు ఆమెలో తాండవిస్తున్నాయి. రాను రాను యుద్ధం పెరిగిపోతుంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణాలు ప్రయోగించటం మొదలుపెట్టారు. 3 లోకాలలో ఉన్నవాళ్లు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తుంది. భయంకరమైన యుద్ధం చేసి చెమటబట్టేసి ముంగురులన్నీ నుదుటకు అతుక్కుపోయిన సత్యభామను చూసి, సత్య, నీ యుద్ధానికి నేనెంతో పొంగిపోయాను అని ధనుసు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు. అప్పుడు నరకాసురుడు ఇలా అన్నాడు, చేతగాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నువ్వు పక్కన కూర్చున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు యుద్ధానికి రావలసింది అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, నిన్ను నిర్జించటానికే కదా నేనొచ్చింది అని సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే సుదర్శన చక్రధారుల చేత త్రుంపబడిన నరకాసురుని శిరస్సు కుండలాలు ప్రకాశిస్తూ ఉండగా నేల మీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడనే సంతోషంతో దేవతలు వారి వారి లోకాల యందు దీపాలు వెలిగించారు. వాడు అమావాస్య రోజు చచ్చిపోయాడు కాబట్టే మనం దానిని దీపావళి అమావాస్య అంటాము. దీని వెనకాల ఉండే రహస్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యథార్థానికి నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించాడు. అనగా ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతని తల్లి. ప్రాగ్జ్యోతి అనగా మొదట నుండి ఉన్న జ్యోతి, అనగా అక్కడే ఉన్న ఆత్మా వస్తువు. ఈ ఆత్మా వస్తువును తెలుసుకోవటానికే మనము ఈ శరీరంలోకి వచ్చాము. ఇందులోకి రాగానే వాడు ప్రాగోద్దిష్టపురానికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. మహిష్మతీపురానికి వెళ్ళాడు. మహిషి అనగా మహిష ప్రవృత్తి, దున్నపోతు లక్షణము. వాడు మురాసురుడు, నిశంభుడు, హయగ్రీవుడు అనే 3 స్నేహితులను పట్టుకున్నాడు. సత్వ రజస్తమో గుణాలను స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ గుణాలతోనే తిరుగుతున్నాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. ఇది భగవతంలోనిది కాదు, తనకు మరణం ఉండకూడదు అని అడిగాడు అతడు. కుదరదు, మరొక వరం కోరుకోమని చెప్పారు. వాడేమడుగుదామా అని ఆలోచిస్తుండగా బ్రహ్మగారు, అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం ఇస్తాను, పుచ్చుకుంటావా అన్నాడు. అంటే వాడు ఇలా అనుకున్నాడు, అమ్మకు పెంచడం తెలుసు తప్ప చంపటం తెలియదు, కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్ద నుంచి వరాన్ని పొందాడు. తాను అమ్మ చేతిలో పోతాడు కాబట్టి తన అమ్మ ఎవరో వెతుక్కోవడం ప్రారంభించాడు. తెలుసుకోలేక అతిథి కుండలాలను అపహరించాడు. ఆకాశాన్ని ప్రకాశించే 2 కుండలాలు సూర్యచంద్రులు, వాటినే దొంగిలించాడు. ఇక నాకు మరణం లేదు అనుకున్నాడు. మాయా అనగా ప్రకృతి. ప్రకృతి అంటే 14 భువనాలు, అవే చతుర్దశి. చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. 14 భువనాల మాయకు చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు. అనేక మంది రాజుల దగ్గరకు వెళ్ళి వారిని చంపి వారి పిల్లలను తీసుకొచ్చేవాడు. తాను తెచ్చిన ఏ స్త్రీని అనుభవించలేదు. కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిన తర్వాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకానగరం పంపించి వేసి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలను కట్టి ఏకముహూర్తమునందు ఒకే కృష్ణుడిగా కనపడుతూ 16,000 రూపాయలతో వివాహం చేసుకున్నాడు. 16,000 మందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుని 16 కలలు. బ్రహ్మగారి వరం ప్రకారము నరకాసురుడు తల్లి చేతిలో చచ్చిపోవాలి. ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. సత్య అనగా మారనిది అని అర్థము. ఈ ప్రపంచంలో మారానికి పరమేశ్వరుడు మాత్రమే. మారనివాడు సత్యము. అయితే
ఆ సత్యము భ అనగా కాంతి, మా అనగా సంపద. సత్యము కాంతి వలన వచ్చే సంపద. ఇది మనకు భూమిలో కనపడుతుంది. గరుత్మంతుని మీద కృష్ణుని పక్కన సత్యభామగా కనపడుతున్నది ఈశ్వరుని సొత్తైన భూసంపద. లక్ష్మి అంటే రుక్మిణి, భూ అంటే సత్యభామ. సత్యభామాదేవి వృత్తాంతాన్ని ఎవరింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది. సత్య భామ ఈశ్వరుడి కాంతి సంపద యుద్ధాన్ని వింటున్నారు. ఆ యుద్ధము అజ్ఞానం మీద ఉంటుంది కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మన కోసమని పరమాత్మ నరకాసుర సంహారంలో ఇంత గొప్ప లీల చేశాడు. శ్రీమద్ భాగవతము 20వ అధ్యాయం సంపూర్ణం.